హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న మా అక్క వాళ్ళ ఇంట్లో బోనం ఎత్తిన అనే షార్ట్ పెట్టిన దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో బోనాల మేకింగ్ వీడియో కూడా చూపిద్దామని ఈ వ్లాగ్ పెడుతున్నాను. వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మేము 3 బోనాలు చేసాము. ఒకటి ఇంట్లోకి, 2 బయటికి, అంటే ఒకటి ముత్యాలమ్మ గుడికి, ఇంకోటి మాంకాలమ్మ గుడికి. మేము 3 బోనాలు చేసాం. బోనం చేసేటప్పుడు బోనం పైన పసుపు జల్లెడతో చల్లాం. జల్లెడతో చల్లే ముందు ఇక్కడ మేము ముందుగా పసుపులో పెరుగు యాడ్ చేసి బోనం మొత్తానికి పూసాం. కొంతమంది ఆయిల్ యాడ్ చేసి ఆయిల్తో పూస్తారు. అలా పెట్టినా పసుపు మంచిగా పడుతుంది, ఇలా పెట్టినా పడుతుంది అనమాట. సో మేము పసుపులో పెరుగు యాడ్ చేసి అయితే పెట్టాము. ఫస్ట్ పెట్టేసి తర్వాత జల్లెడతో పసుపుని చల్లామన్నమాట. అప్పుడు నిండుగా మంచిగా పడుతుంది అనమాట. బోనానికి అనేది పసుపు అనేది రాలిపోకుండా ఉంటుంది. మా అక్క అన్ని బోనాలకు మంచిగా పసుపు పట్టించి జల్లెడ పట్టింది, నేను హెల్ప్ చేశాను. తర్వాత కుంకుమతో మంచిగా బొట్లు పెడుతుంది. తడితో పెడితే బాగుండదు, ఇట్లనే బాగుంటుందని తను మంచిగా నీట్గా పెట్టేస్తుంది. నేను జస్ట్ రూప్ గీసిచ్చా. అండ్ ఇంకో బోనానికి నేను ఇక్కడ మంచిగా సర్కిల్స్ గీస్తున్నాను అనమాట. సర్కిల్స్లలో మంచిగా కుంకుమ నింపితే బాగుంటుందని. మా సైడ్ అయితే మేము నైవేద్యంగానైతే బెల్లం అన్నం వండుతాము. అండ్ చిన్న కుండలో సాకకైతే బెల్లం పానకమే సాకలాగా పోస్తామన్నమాట. ఇంకా వెరైటీ ఏమి ఉండవు. కొంతమంది కొన్ని పద్ధతులు డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని చోట్ల కొన్ని తీరులో చేస్తారనమాట. మేమైతే ఎప్పుడైనా నైవేద్యమే చేస్తాం. ఎక్కడ బోనం చేసినా కానీ బోనం అన్నం అంటే నైవేద్యం పరమన్నమే వండుతాం, బెల్లం అన్నంతో చేసింది. ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. మేమైతే మా పద్ధతి ప్రకారమే చేస్తాం. ఎవరైనా ఎవరి పద్ధతుల ప్రకారం చేస్తారనమాట. నేను బోనానికి ఒక సైడు అమ్మవారి రూపు, తర్వాత త్రిశూల్ అండ్ స్వస్తిక్ అండ్ ఓం గీసాను. అవి ఎక్కడెక్కడ గీస్తున్నా నేను ఎంత పడుతుంది అనేది కూడా చూసుకున్నాను అనమాట. నార్మల్గా ఇక్కడ ఇది వస్తుంది, అక్కడ ఇది వస్తుంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఒకటి సరిపోకపోతే బాగుండదు కదా. అట్లా ఒకసారి మీరు ఇక్కడ ఇది వస్తుంది అనేది చెక్ చేసుకోండి. అండ్ మెయిన్గా ఇంకోటి, చాలామంది స్వస్తిక్ గీసేటప్పుడు ఉల్టా గీస్తున్నారు. అంటే 2 నెంబర్ అనే టైప్ గీస్తున్నారు, కానీ అది 5 లాగా పెట్టాలి. కానీ చాలామంది తప్పు ఉల్టా గీస్తున్నారు. అట్లా గీయొద్దు. మనం గీస్తున్నాం అనేది చూసుకోకండి. ఒకసారి ఈ వీడియోలో కనిపిస్తుంది కదా, నేను స్వస్తిక్ ఎట్లా గీసానో అలానే గీయాలి. కానీ చాలా వరకు అనేది వాళ్ళు గీస్తున్నాం అనే ఇదిలో ఉంటారు. కానీ స్వస్తిక్ అనేది ఎట్లుందో అనేది చూసుకోండి. దేవుళ్ళే కదా, మనం ఎంత జాగ్రత్త చేస్తే అంత మంచిదన్నమాట. అంటే మనం చూసుకోవాలి, దేవుళ్ళ దగ్గర ఆలోచించాలి, ఇది కరెక్టా కాదా అనేది 1కి 10 సార్లు ఆలోచించాలి అనమాట. నా విషయానికి వస్తే నేను మ్యాక్సిమం తెలుసుకొనే చేస్తాను. కొత్తవి చేయాలనుకుంటా, కానీ అది ఉందా లేదా అని తెలుసుకొని, అది కరెక్టా కాదా తెలుసుకొని చూసుకొని చేస్తా. ఒకవేళ అది నాకు తెలియకపోతే వదిలేస్తా, చేయను. కానీ మ్యాక్సిమం ఏదున్నా చూసుకొని చేస్తా. అండ్ ఇక్కడ కళ్ళు దింపేటప్పుడు అక్క కళ్ళల్లో ఒరిజినల్ ఘాటుగా పెట్టిందనమాట. ఇంట్లో కొనుక్కొచ్చింది ఉంటే అప్పుడే కొనుక్కొచ్చింది. అవి తీసి ఒరిజినల్గా పెట్టేసింది అనమాట. బాగా అనిపించింది, బాగా వచ్చింది ఆ కాటుగా పెడితే కూడా. అండ్ ఇవి ఊర్లో బోనాలు చాలా అంటే చాలా బాగా జరిగినాయి. అందరు కలిసి వెళ్ళడం. మనం సిటీలో అయితే విడివిడిగా వెళ్తారు కదా, ఎవరిది వాళ్ళది అనేది. ఇక్కడ ఊర్లో అయితే అందరు కలిసి వెళ్తారు అండ్ పాటలు పాడుకుంటూ వెళ్తారు. ఇప్పుడైతే అన్ని డీజే బాక్సెస్, కానీ ఇప్పటికీ వాళ్ళ ఊర్లో పాటలు పాడుతూ వెళ్తారు. బాక్సులు ఉన్నాయి కానీ వెళ్ళేటప్పుడు డప్పులు మూతతో అండ్ వాళ్ళు పాడుకుంటూ మధ్యలో యువదాలు పాడుకుంటూ వెళ్ళారు పాటలన్నీ. నాకు బాగా అనిపించింది, చాలా ఎంజాయ్ చేశాం. ఎంతైనా ఊర్లో పండుగలు బాగా అవుతాయి కదా. సో ఫైనల్గా అందరికీ హ్యాపీ బోనాలు. శ్రావణ మాసం ఎండింగ్ వచ్చేసింది. ఊర్లో కూడా థర్స్డే లాస్ట్ అనమాట బోనాలు. అందరికీ హ్యాపీ బోనాలు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.